గాయం కారణంగా ఆస్ట్రేలియాతో ముగిసిన 5 వన్డేల సిరీస్కు దూరమైన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కోలుకున్నాడు. మార్చి 23 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్న హార్దిక్ పాండ్యా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇందులో భాగంగా గురువారం నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్ క్రికెట్ గ్రౌండ్లోని నెట్స్లో తాను ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోను ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ షాట్ కోసం నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరో కనుక్కోండి అంటూ పరోక్షంగా ధోనీని ఉద్దేశిస్తూ రాసుకొచ్చాడు. గాయం కారణంగా ఆసీస్తో సిరీస్కు దూరం కావడంతో అతడి స్థానంలో జడేజాకు సెలెక్టర్లు చోటు కల్పించారు. కాగా హార్దిక్ పాండ్యా భారత్ తరపున 11 టెస్టులు, 45 వన్డేలు, 38 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆల్రౌండర్స్ అయిన హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా ఇద్దరు ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బరోడా జట్టు సూపర్ లీగ్కు క్వాలిఫై అయినట్లయితే హార్దిక్ పాండ్యా కొన్ని మ్యాచ్లు ఆడేవాడు. కాగా రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై జట్టు మార్చి 24న వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ని బీసీసీఐ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి 2 వారాల షెడ్యూల్ని మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ 2 వారాల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్ను లోక్సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.